కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ నాయకులు జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. ఆయన ఆస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్ లోకి రావాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఆయనను చేర్చుకుంటే పార్టీ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనను చేర్చుకోవద్దంటూ వారు శ్రీహరిరావుకు వినతి పత్రం అందజేశారు. అభిప్రాయం మేరకు ఈరోజు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి ఏదైతే 10 రోజుల నుంచి నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పి ఊహాగానాలు పత్రికాముఖంగా రావడం వల్ల మరి ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలందరం కూడా మరి గౌరవనీయులు పెద్దలు డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంద్రకరణ్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేసి మరి D1 పట్టాల కుంభకోణం, అవినీతిగా మున్సిపల్ 42 ఉద్యోగులు అమ్ముకోవడం, మరి నాలాలు కబ్జాలు చేయడం, చెరువులు కబ్జాలు చేయడం, కాంట్రాక్టర్లు చేసుకోవడం, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం, మరి ఆయన చేసినటువంటి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి మంత్రి శాఖలలో మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే. ఇండ్ల మంత్రిగా ఉండి నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలేదు. ఆయన ఎల్లపల్లి సొంత గ్రామం, మరి ఆయన అంచర్లకే కట్టించి ఇల్లు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మరి దేవుని గుడిని మింగినటువంటి వ్యక్తి, కానీ అధికార పార్టీలో ఉండి రాజభోగాలు అనుభవించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేయడం ఇది సరైనది కాదు. ఆయన హోదాకి ఇది ఆ పెద్ద మనసుతో ఆయననే ఒకసారి మరి పార్టీలు చేంజ్ చేయొద్దని చెప్పి ఆయనకు ఈ సభాముఖంగా నేను విన్నవిస్తున్నా.